హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విహాస్ స్మార్ట్ కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసి మోదకులు అండి. వినాయక చవితి రోజు చేసుకునే మోదకులు ఆ గణపయ్యకు ఎంతో ప్రీతికరమైనవండి. ఇవి చాలా సింపుల్గా చాలా త్వరగా చేసుకోవచ్చండి. ఆవిటితో పని లేకుండా, అలాగే స్టఫింగ్ ఏది లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈ మోదకులు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి కాగిన తర్వాత ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని దోరగా వేయించుకుందాం. ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందామండి. తర్వాత అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాము. అదేనండి ఉప్మా రవ్వ వేసుకోవాలి. దీనిని కూడా ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలండి. మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో 3 to 4 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుంటున్నానండి. ఇలా శనగపిండి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా శనగపిండి వేసుకున్నాక ఉండలు లేకుండా రవ్వలో కలిసేదాకా కలుపుకోవాలండి. ఈ విధంగా పూర్తిగా కలిసేదాకా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనము 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి. ఇలా కొబ్బరి వేసుకున్న తర్వాత దీనిని కూడా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి మొత్తం రవ్వలో కలిసేదాకా బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులో 2 కప్పుల పాలు వేసుకోవాలండి. పాలు ఒక్కసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పాలు ఒక్కసారి వేసేస్తే రవ్వ మొత్తం పీల్చేసుకుంటుంది. అందుకే కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. నాకు ఇక్కడ 2 కప్పుల పాలు పట్టాయి. ఇలా ఉప్మా రవ్వ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే త్వరగా ఉండలు కట్టేస్తాయి. కొన్ని పాలు వేసుకుంటూ ఇలా మొత్తం కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము 3/4 కప్పు షుగర్ వేసుకోవాలి. తీపి కాస్త ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే 1 కప్పు కూడా వేసుకోవచ్చండి. తక్కువ తినేవాళ్ళు 3/4 కప్పు అయితే సరిపోతుంది. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత కరిగేదాకా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. రవ్వ కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులో ముందుగా పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు అండి, జస్ట్ కలర్ కోసమే అండి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. మీరు ఇక్కడ కావాలంటే ఫుడ్ కలర్ కూడా వాడచ్చండి. ఆరెంజ్ ఫుడ్ కలర్ లేకపోతే ఎల్లో ఫుడ్ కలర్ కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా రవ్వ మొత్తం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా దగ్గర పడేదాకా ఇలా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో మనము ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, వాటిని వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఈ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా మోదకాలు షేప్లో వస్తాయండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. తర్వాత దీనిని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలండి. కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు చల్లార్చుకుంటే సరిపోతుంది. ఇలా చల్లారిన తర్వాత మోదకులు చేసుకుందామండి. మోదక్ చేయడానికి నేను ఇక్కడ మోదక్ మౌల్డ్స్ వాడుతున్నానండి. ఈ మోదక్ మౌల్డ్ నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. మనకు బయట కూడా దొరుకుతాయండి. ఇలా మోదక్ మౌల్డ్ ఉండడం వల్ల చాలా త్వరగా చేసేసుకోవచ్చు అండి. మోదకులు మంచి షేప్ కూడా వస్తాయి. చేతితో చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది, కానీ ఇలా మౌల్డ్స్ ఉంటే చాలా త్వరగా అయిపోతుందండి. ఇలా మౌల్డ్స్కి నెయ్యి అప్లై చేసిన తర్వాత ఇలా రవ్వ మిశ్రమాన్ని మనము కొంచెం కొంచెం తీసుకొని ఇలా మౌల్డ్స్లో ఇన్సర్ట్ చేసుకోవాలండి.
ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మనము ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే సైడ్కి వచ్చేస్తుంది కదండి, దీనిని తీసేయాలి. ఇప్పుడు చూసారు కదండి, పర్ఫెక్ట్ షేప్లో వచ్చేసింది. చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఈ విధంగా మీ దగ్గర మౌల్డ్స్ కనుక లేకపోతే చేతి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కాస్త తీసుకొని బాల్ లాగా ఈ విధంగా ఒత్తుకోవాలండి. ఇలా రౌండ్గా ఒత్తుకుంటూ పైన షేప్ ఇచ్చుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చేతితో కూడా చేసుకోవచ్చండి, సింపుల్గా అయిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత దీనిని మనము ఘాట్లు పెట్టుకోవాలండి. స్పూన్తో కానీ లేదంటే ఫోర్క్తో కానీ ఈ విధంగా మనము ఇలా షేప్ ఇచ్చుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా షేప్ ఇచ్చుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇలా చాలా సింపుల్గా అయిపోయే మోదకులను రెడీ చేసాము. ఆ గణపయ్యకి ఎంతో ప్రీతికరమైన మోదకుల రెసిపీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసారా? ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా త్వరగా అయిపోతుంది. ఇన్స్టెంట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.